అంటే నాన్న మాటలు విన్నారా ఆఫీసా? అంటే నేను కన్నయ్య నాతో ఎంత ప్రేమగా ఉంటాడు అనేది నాన్నకు తెలియదు కదా. అందుకే తండ్రిగా నాకంటూ ఓ బిడ్డుంటే బాగుంటుందని ఆలోచించారే తప్ప ఆయనకి మనసులో మరో ఉద్దేశం లేదు. ఏంటి ఆఫీసా, నాన్నన్న దాని గురించి బాధపడుతున్నారా? అది కారణం కాదు కళ్యాణి. ఉదయం మామయ్య బయటికి వెళ్లారు. ఎక్కడికి వెళ్లారు, ఎవరిని కలిశారనేదే అర్థం కావడం లేదు. దానికి తోడు ఇవన్నీ వినేసరికి కొంచెం డిస్టర్బ్ అయ్యాను. 4 రోజులు కన్నయ్యతో ఆడుకుంటే నాన్నకు కూడా వాడంటే నాకు ఎందుకంత ప్రేమ అనేది అర్థం అవుతుంది. అర్థమైతే పర్లేదు కళ్యాణి. లేదు, కన్నయ్యకి ఆస్తి రాసి ఇవ్వడం ఇష్టం లేదు అంటే తిరిగి అమ్మకు రాసిచ్చేద్దాం. ఆస్తి రాయడం అనేది సమస్య కాకూడదు. అందుకే చెప్తున్నాను. అమ్మ ఇదిగోండి, ఇక్కడ ఉన్నట్టుంది. అయ్యో, మా గదిలో కూడా దోమలున్నాయి. అందరి గదుల్లో పెట్టాలమ్మా. అందరి గదుల్లో పెడదాం. ముందు మీ నానమ్మ గదిలో పెట్టాలి. తీసుకో. పద. ఏంటి పిన్ని ఇలా చేసావు? చేయి జారిపోయింది సంపద. ఇప్పుడు ఆ బాటిల్స్ లో ఏ బాటిల్ శివపార్వతమ్మ గదిలో ఉంచాలో తెలిసేదెలా? అసలు అందులో ఏముందో చెప్పట్లేదు. ఇప్పుడు అదా ముఖ్యం. ముందు ఆ బాటిల్ ఏమైందో చూద్దాం పద. ఆ బాటిల్ నేను తెచ్చానని తెలియలేదు కాబట్టి సరిపోయింది.
ఏమండి 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 ఆఫీసర్ రండి. ప్లాన్ వర్కౌట్ అయింది శామ్. సిద్ధు సీరియస్ గా ఉండు. శౌర్య, డాక్టర్ ఎంతసేపట్లో వస్తారు? బయలుదేరుతున్నారమ్మా. రండి డాక్టర్. ఏం జరిగింది? మా మామయ్య గారు ఉన్నటువంటి కళ్ళు తిరిగి పడిపోయారు డాక్టర్. ఇందాకటి వరకు బాగానే ఉన్నారు. ఉన్నట్టుండి ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఏమిటి స్మెల్? దోమలు ఎక్కువగా ఉన్నాయని ఇందాక లిక్విడ్ పెట్టి తలుపులు వేశాను డాక్టర్. ఆ లిక్విడ్ ఇలా ఇవ్వండి. స్మెల్ రావడం లేదు. ఇందులో సంథింగ్ ఏదో కలిసింది. మేబీ ఈ స్మెల్ పేల్చడం వల్లే ఇలా జరుగుంటుంది. అరే మీరిక్కడున్నారా? మీకోసమే చూస్తున్నానమ్మా. హారతిద్దామని. తీసుకోండి, హారతి తీసుకోండి. బయట అంతా చూశాను.
మీరు కనిపించలేదు. సరే గదిలో ఉంటారు కదా అని ఇక్కడికి వచ్చాను. ఇదిగో ఈ హారతి తీసుకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ హారతి ఇవ్వు. మర్చిపోకుండా ఇంట్లో వాళ్ళందరికీ బొట్టు పెట్టు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ హారతి ఇవ్వు. దేవుడికి మొక్కుకున్నాను. ఎవరి గురించమ్మా? అదే, ఇంకెవరి గురించి? అందరి గురించి. ఇంట్లో అందరూ బాగుండాలని మొక్కుకున్నాను. అనుపమా, ఆ బొట్టు ఇంట్లో అందరికీ మర్చిపోకుండా పెట్టమ్మా. ఇంట్లో అందరూ బాగుండాలని మొక్కుకున్నాను. మీ మావయ్య బావుండాలని, ఆయన త్వరగా కోలుకోవాలని అమ్మ పూజ చేసింది. పోన్లేమ్మా, నాన్నని నానమ్మ క్షమించదేమో, ఎప్పటికీ మాట్లాడదేమో అని భయపడ్డాను. కాని ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి నానమ్మ మనసులో నాన్న మీద ప్రేమ ఇంకా అలాగే ఉందని అర్థమైంది. కాకపోతే అప్పుడెప్పుడో జరిగిన దానివల్ల ఏర్పడిన కోపం వల్ల ఆ ప్రేమ బయటపడ్డం లేదంతే. ఎన్ని రోజులు గాని టమాటాలు ఎంత బాబు? కేజీ 50 అమ్మా. 50? కూరగాయలు కొంటున్నామో బంగారం కొంటున్నామో అర్థమే చావట్లేదు. సరే, ఎంతకిస్తావో చెప్పు. తగ్గదమ్మా, అదే రేటు. రోడ్డు మీద వ్యాపారాలు కూడా బేరాలుండవా ఏంటి? ఇచ్చే రేటు చెప్పు. టమాటాలు కేజీ ఎంత బాబు? కేజీ 50 అమ్మా. 1 కిలో ఇవ్వు. సరే అలాగేనమ్మా. మిర్చి 1/2 కిలో. బీరకాయలు కూడా 1/2 కిలో ఇవ్వండి. ఇంకేమున్నాయి? బంగాళదుంపలు కూడా కిలో ఇవ్వు. ఇదిగో, ముందొచ్చింది నేను. నాకివ్వాల్సినవి ఇచ్చి ఆ తర్వాత మిగిలిన వాళ్ళ సంగతి చూడు. వంకాయలు కేజీ ఇవ్వు. అలాగేమ్మా. నేను తీసుకుంటున్నాను కదా. కేజీ 40 చొప్పున 2 కిలోల టమాటాలు ఇవ్వు. ఏంటమ్మా, నా దగ్గరే కూరగాయలు కొంటూ ఎంత రేటుకి ఇవ్వాలో మీరే చెప్తారా నాకు? నేనెవరో తెలిస్తే నువ్విలా మాట్లాడవులే కాని ఇవ్వు. క్యారెట్ కాలీఫ్లవర్ కూడా ఇవ్వండి. కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు కనిపించట్లేదా?
అమ్మా, నాన్నకి స్పృహ వచ్చింది. నాన్న, మెల్లిగా. నాన్న, ఇప్పుడు ఎలా ఉందండి? ఏం జరిగింది? నిన్న దోమల కోసం పెట్టిన లిక్విడ్ మిషన్లో ఏదో కలిసిందంట నాన్న. ఆ స్మెల్ పీల్చుకున్న మీకు ఇది రెగ్యులర్ స్మెల్ రావడం లేదు. ఇందులో సంథింగ్ ఏదో కలిసింది. మేబీ ఈ స్మెల్ పీల్చడం వల్లే ఇలా జరిగి ఉంటుంది. అది జరిగింది. అవునా? అంటే రాత్రి నుంచి ఇప్పటి వరకు నేను స్పృహ లేకుండా ఉన్నానా? అయితే నా గురించి మీరందరూ కంగారు పడుతూ ఉండుంటారుగా? అవునండి, ఎవరికీ కంటి మీద నిద్ర లేదు. మరి అమ్మా? మా అందరికంటే ఎక్కువ బాధపడింది నాన్నమ్మే నాన్న. నిజంగానా? అవును నాన్న. ఎప్పుడు లేనిది నాన్నమ్మ ఉదయాన్నే లేచి మీకోసం పూజ చేసింది. మీకు హారతి కూడా ఇవ్వబోయింది. ఈ లోపు మమ్మల్ని చూసి మీకోసం రాలేదన్నట్టు మాట్లాడింది. కాని వచ్చింది మాత్రం మీకోసమే. అది మాకు క్లియర్గా అర్థమైంది. నిజంగా మా అమ్మ నాకు హారతి ఇవ్వబోయిందా? నా కోసం పూజ చేసిందా? అవునండి, పైకెంత కఠినంగా మాట్లాడినా మనసులో మీ మీద ప్రేమ ఉంది. ఇంట్లో వాళ్ళమంటే మనం సర్దుకుపోతాం. బయట వాళ్ళ విషయం కదా, ముందు వెనక ఆలోచించి అడుగు వేస్తే మంచిదని నా ఉద్దేశం. ఆలోచించడానికి ఏమీ లేదు. ఈ రోజు దాన్ని అరెస్ట్ చెయ్యాల్సిందే, లోపల పడేయాల్సిందే. అప్పటిదాకా నాకు మనశ్శాంతి ఉండదు. ఇంతకీ ఎవరమ్మా? ఇదిగో ఇది. ఏంటి, నేనెవరైతే ఎదురుపడకూడదని అనుకున్నానో తనతోనే గొడవ పడిందా? దమయంతి దాక్షాయిని ఎదురుపడ్డారా? ఇప్పుడు గొడవ అరెస్ట్ అని వెళ్తే ఎంతవరకు వెళ్లాల్సి ఉంటుందో. దారిలో జరిగిన గొడవల గురించి ఇంట్లో ఎందుకమ్మా, వదిలేయ్. ఈ మాత్రం దానికే వెళ్ళి అరెస్ట్ చేయటం, నానా యాగి చేయటం ఏం బాగుంటుంది చెప్పు? అంటే ఏంటి నాన్నా? ఎవరో మీ కూతుర్ని అనరాని మాటలు అంటే మాత్రం మీకు బాగుంటుందా? నువ్వేమనకుండా వాళ్ళు ఎందుకంటారు చెప్పు? అంతే, ఎప్పుడు నాలో తప్పులే వెతకండి. అవతలి వాళ్ళు తప్పులు చేసినా కూడా పట్టించుకోకండి. శౌర్య, వీళ్ళందరితోనూ నాకు సంబంధం లేదురా. నా కొడుగ్గా నేను నిన్ను అడుగుతున్నాను, ఇప్పుడు దీన్ని అరెస్ట్ చేస్తావా లేదా?
అవును, కూతురు ఏమడిగినా చేస్తారు కదా, ఆడండి. అది ప్లీజ్ నాన్న, ప్లీజ్ 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 ఓకే. కట్టు. ఇది ఈ రోజు పరిస్థితి కాదు. ఎప్పుడైతే వీళ్ళకి మనకి గొడవలు మొదలయ్యాయో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన పరిస్థితి ఇదే. సరే, మంచిగా దగ్గరైతే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఏ ఉపయోగం కనిపించడం లేదు. లేదు శామ్, ఏదో ఒకటి చేయాలి. ఇలా ఫోన్ రీఛార్జ్ కూడా డబ్బు లేకుండా బతకడం అనేది మన వల్ల కాదు. ఏం చేస్తాం చెప్పు? మనమేదో అనుకుంటే ఏదో జరుగుతోంది. అలా అని చూస్తూ ఊరుకుంటే మనం ఎందుకు పనికి రాకుండా పోతాం శామ్. అసలు మనం ఈ ఇంటికొచ్చిందే డబ్బుల కోసం కదా. కానీ ఆ డబ్బులు తప్ప ఈ ఇంట్లో చాలా జరుగుతున్నాయి, అది మనకిష్టం లేనివి. సిద్ధు, వద్దు వద్దు అంటే ప్లాన్ చేసింది నువ్వు. మన దారిలో మనం వెళ్లకుండా మంచిగా నటిద్దామన్నాం. నటించాం, నమ్మించాం, ఈ ఇంటికి చేరాం. కానీ ఆ కళ్యాణి వల్ల మొత్తం నాశనం అయిపోయింది. ఏంటి కళ్యాణి? ఏంటి ఇద్దరు చాలా కంగారుగా కనబడుతున్నారు? బాగా ఇబ్బందిగా ఉంది కదూ? ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేక, బయటికి వెళ్తే బతకలేక కొంచెం నరకంగా అనిపిస్తుందేమో, అంతేనా? మాట్లాడు సంపద, విడిగా చాలా మాట్లాడతావు కదా. ఇప్పుడు మాట్లాడకపోతే ఎలా? మాట్లాడాల్సిందేం లేదు కళ్యాణి, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు కదా. మేమేమీ చేయట్లేదు సిద్ధు, మీరే ఏదో చెయ్యాలని అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు, అంతే. నిజంగానే మేమేదైనా చేయాలనుకుంటే మాకదేం పెద్ద కష్టం కాదు. అవునా? కానీ వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కదా, కానీ ఏం చేయలేకపోతున్నారు. ఒకవేళ మమ్మల్ని కాదని బయటికి వెళ్తే నరకం అంటే ఏంటో తెలుస్తుంది కాబట్టి ఈ ఇల్లు దాటకుండా ఇక్కడే పడుంటున్నారు. అలా అనుకోవద్దు కళ్యాణి, నిజంగా మేమేదన్నా చేయాలనుకుంటే ఎప్పుడో చేసేసేవాళ్ళం కదా. అవునా? ట్రై చేసి చూడండి. ఎప్పుడూ ఒకేలా ఉండదు సిద్ధు. ఇంతకు ముందు మీరేం చేసినా భరించాం. ఇప్పుడు మీకేమైనా చెయ్యాలన్న ఆలోచన వచ్చినా భరించే ఓపిక మాకు లేదు. ఏం చేయగలవు చెప్పు కళ్యాణి నువ్వు? ఏదో చేస్తానని మమ్మల్ని బెదిరిస్తున్నావు. ఏం చేయగలనో చేసి చూపిస్తాను. మేమేమీ చేయలేమన్న ధైర్యంతో మీరేదేదో చేస్తున్నారు కదా, ప్రయత్నించి చూడండి.
మీ వల్ల ఏమీ కాదు. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? నువ్వు అడిగింది నీకు ఇస్తున్నాను. ఎందుకు? నీ వల్ల నా కుటుంబానికి ఇబ్బంది రాకూడదని. నాతో సరే అని చెప్పి మళ్ళీ నా వాళ్ళని ఎందుకు కలుస్తున్నావు? ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు? నేనెవర్ని కలిశాను? నేనెవర్ని ఇబ్బంది పెట్టాను? హేయ్! తెలియనట్టుగా నటించకు. నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు. అలా నేనెందుకు చేస్తాను? నాకు ఆ ఉద్దేశమే లేదు. అసలు ఇప్పుడు ఏం జరిగిందని మీరు ఎలా మాట్లాడుతున్నారు? చూడు, నీ వల్ల నా కుటుంబానికి ఏ సమస్య రాకూడదని నేను బయటున్నా, జైల్లో ఉన్నా నీకే లోటు రాకుండా చూసుకుంటున్నాను. అది చాలదని నా దగ్గర డబ్బు లాగడానికో నా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికో వేరే దారులు వెతికావంటే పరిస్థితులు ఇంకో విధంగా ఉంటాయి. అసలు నేనేం చేశానో చెప్పకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని కానీ మీ వాళ్ళని కానీ నేను ఇబ్బంది పెట్టే పనులు ఏమీ చేయలేదే. మరి నా చెల్లెలతో ఎందుకు గొడవ పడ్డావు? చెల్లెలా? మీ చెల్లెలతో నేనెప్పుడు గొడవ పడ్డాను? అసలు మీ చెల్లెలెవరో నాకు తెలియని కూడా తెలియదే. చూడు, తిన్నా చెల్లెలు. తను మీ చెల్లెలా? అవును. చూడు, సరిగ్గా చూడు. ఇది నా కుటుంబం. అందరినీ గుర్తుపెట్టుకో. నీకు డబ్బు కావాల్సినప్పుడల్లా డబ్బును పంపిస్తున్నాను. అంతటితో సంతోషించు. కాదని నీ మూలంగా మా ఇంట్లో ఏ గొడవ వచ్చినా నిన్ను మాత్రం క్షమించను. అయ్యయ్యో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని నేనెందుకు చేస్తాను? తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వెవరికి ఎదురుపడకూడదు అనుకున్నానో వాళ్ళకే ఎదురుపడ్డావు. నా చెల్లితోనే గొడవ పడ్డావు. నిజంగా ఆవిడెవరో తెలియకే నేనలా మాట్లాడాను. తెలిసుంటే తప్పుకొని వెళ్ళిపోయేదాన్ని. అనుపమా, బావున్నావా? బావున్నాను. రండి. ఏంటిలా వచ్చారు? అమ్మతో ఏమైనా మాట్లాడాలా? లేదనుపమా, మొన్న ఆ మధ్యన నీ దగ్గర చీరలు తీసుకెళ్లాం కదా, అవి చాలా బాగున్నాయి. అందుకే ఇంకో 2 చీరలు తీసుకుందామని వచ్చాం. అవునా? సరే, చూపిస్తాను. కొత్త చీరలు ఏమైనా నేసారా? కొత్త రకాలు కూడా ఉన్నాయి. చూపిస్తాను, ఉండండి. అన్నట్టు అనుపమా, మీ ఆయన వచ్చాడంట కదా? అవును. పోన్లే అనుపమా, నీ విషయంలో ఆ దేవుడు ఇప్పటికైనా కరుణించాడు. ఎంతకాలం ఎదురు చూసావో. అవును, భర్త జైల్లో ఉంటే ఆ భార్యకి లోపల ఎంత నరకంగా ఉంటుందో అందరికీ అర్థం కాదు. కాని నువ్వు ఆ బాధను ఎప్పుడు బయట పెట్టుకోకుండా నిండుకుండలా కనిపించేదానివి. ఏది ఏమైనా నీ అదృష్టం మాత్రం అందరికీ రాదు. జైలుకు వెళ్లిన భర్త తిరిగొచ్చాడు. చెట్టంత కూతురుంది, అల్లుడున్నాడు. అవునవును, అనుపమ నిజంగా చాలా అదృష్టవంతురాలు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. ఇద్దరు చూడు చక్కగా ఉన్నారు. ఇదిగో అజయ్ బాబు, ఇంతకాలం నువ్వు లేక మా అనుపమ చాలా బాధపడింది. పైకి చెప్పలేకపోయిండొచ్చు గాని లోపల ఎంత నరకం అనుభవించిందో. ఇక నుంచైనా మా అనుపమని బాగా చూసుకోవాలి. అలాగేనండి. ఆయన ఇప్పుడు నాకేం తక్కువ చేయలేదు. ఏదో రాతపాలిక జైలుకెళ్లినంత మాత్రాన ఆయన తప్పు చేసినట్టు కాదు, నన్ను బాధ పెట్టినట్టు కాదు.
పదండి మీకు చీరలు చూపిస్తాను. అలా అని కాదులే అనుపమా. ఎంతకాలంగా మీరు సంతోషంగా లేరు. ఎక్క నుంచైనా మీరిద్దరూ సంతోషంగా ఉండాలని మా కోరిక. మీకు అనుమానమే అవసరం లేదు. ఇంతకాలం మా అమ్మ నాన్నని ఇలా పక్కపక్కనే చూడలేదుగా, ఇప్పుడు చూడండి. ఇక నుంచి ఇలాగే ఉంటారు సంతోషంగా. ఆఫీసర్కి కాల్ చేస్తాను. కళ్యాణి, ఏంటమ్మా, ఏమైంది? అత్తే నేను చెప్పేది వినకుండా ఫోన్ కట్ చేసింది. ఆఫీసర్ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తోంది. దాంతో ఎప్పుడు ఉన్న గొడవేగా, నువ్వేం కంగారు పడకు. లేదు నానమ్మా, అక్కడేదో జరుగుతుంది. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆఫీసర్ మీద ఎవరు ఏదో ప్లాన్ చేశారు. నేను అర్జెంటుగా వెళ్ళాలి. సరే, తోడుగా ఎవరినైనా తీసుకెళ్ళు. అవసరం లేదు నానమ్మా, నేను వెళ్ళేసి వస్తాను. వస్తానమ్మా. ఏంటి ఆఫీసర్ ఇది? ఒక రికమెండేషన్ లెటర్ ఇవ్వమంటే లంచం అడుగుతారా? ఏం మాట్లాడుతున్నారు సార్? నా కొడుకు లంచ్ అడగడం ఏంటి? వీళ్ళే నన్ను ఏదో ఉద్యోగాలు పడ్డాయి కదా, రికమెండ్ చెయ్యయ్యా అని అడిగితే లంచం అడిగాడు సార్.